సర్పంచ్ మీ అందరికీ సుపరిచితమే. కాంగ్రెస్ పార్టీ నుంచి మరియు హరివర్ధన్ రెడ్డి అన్న గారికి ప్రతి ఒక్కరికి మేము విన్నవించుకున్నాము. ముఖ్యంగా పోచమ్మ బండ పైన ఉన్న సమస్య పైన అన్న వాళ్ళిద్దరూ ఇటువంటి ప్రాబ్లం ఈ రోజుల్లో కూడా ఉన్నందుకు చాలా బాధపడుతూ మొన్న కూడా 75 లక్షల రూపాయల ఫండ్స్ రిలీజ్ చేయడం జరిగింది. రానున్న రోజుల్లో 1 కోటి రూపాయలైనా 2 కోట్లైనా మున్సిపాలిటీ నుంచే కాకుండా రాష్ట్రం నుంచి కూడా ముఖ్యమంత్రి గారితో కొట్లాడి ఎన్ని ఫండ్స్ అన్నా ఇస్తారని వారు హామీ ఇచ్చారు. కాబట్టి పోచమ్మ బండ మీద ఉన్న వాళ్ళందరూ మహిళలు మీకు ఆ ప్రాబ్లమ్స్ అన్ని తెలుసు. కాబట్టి ఈరోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈ సమస్యను తీర్చగలదు. కల్లపల్లి మాటలకు మీరు నమ్మి ఓటును ఒక సైడ్ వేసి 2 ఓట్లు ఉన్నాయి, ఒక ఓటు అటుపోతే ఒక ఓటు ఇటుపోతే ఏమవుతుంది అనుకుంటే చాలా ఇబ్బందులకు గురవుతారు. పోతుంది ఖచ్చితంగా దాన్ని రోజు ఫాలోఅప్ చేస్తున్నారు. మరీ ముఖ్యంగా గత టీఆర్ఎస్ నాయకులు రెవెన్యూ సమస్యను వాళ్ళు లావణ పట్టాలు చేసుకొని అన్ని విధాల గ్రామంలో ఈ సమస్య మొత్తం ఇంత తీవ్రమైన కారణం వారే. కాబట్టి రానున్న రోజుల్లో అన్నవారి దృష్టి కూడా అది పోయింది. దాన్ని కూడా ఎంక్వైరీ చేసి పేద ప్రజలందరికీ దాన్ని వారు ఏవేవైతే అవినీతి చేశారో అదంతా రికార్డ్ అయ్యి ఉంది. రానున్న రోజుల్లో ఆ సమస్యలను కూడా అన్ని వెలికి తీస్తారు. ఒక్కసారి యూత్కు మా భార్య చదువుకుంది, ఇది గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ కాదు, ఒక వార్డు మెంబర్ ఎలక్షన్స్ కాదు, ఇది మున్సిపాలిటీలో జరగాల్సిన రాజకీయం. చదువుకున్న అభ్యర్థిని ఎంకరేజ్ చేయండి. మనము రేపొద్దున ముడిచింతలపల్లి మున్సిపాలిటీ హెడ్ క్వార్టర్స్లో కూర్చొని అవసరమైతే వజ్రేశ్వర యాదవ్ దగ్గర కానీ హరివర్ధన్ అన్న దగ్గర కానీ ఎక్కడికి వెళ్ళినా మేము ఏ డోర్ కొట్టినా మమ్మల్ని లక్ష్మాపూర్ అంటే వారికి ప్రత్యేకమైన అభిమానం. ఎందుకంటే మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లో కూడా టోటల్ ముడిచింతలపల్లి మండలంలో 250 ఓట్లు మెజార్టీ తెచ్చినటువంటి లక్ష్మాపూర్ను అన్నలు ఇద్దరు ఎల్లవేళలా గుర్తు చేసుకొని మా వెన్నట్టు ఉంటున్నారు. రెవెన్యూ సమస్యను కూడా ఖచ్చితంగా తీర్చడానికి అన్నవాళ్ళు వాళ్ళ సాయంతో పాటు రానున్న రోజుల్లో అన్ని విధాలా పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నారు. కాబట్టి దయచేసి అందరూ ఏమన్నా ఎవరేమి ఇచ్చినా తీసుకోండి, ఏదైనా చేసుకోండి. 11 తారీఖు సాయంత్రం మళ్ళీ వారు మీ ఇళ్ళకి రారు, వారు మిమ్మల్ని కార్లను ఎక్కించుకోరు, వారు మీతో మాట్లాడరు. రాబోయే రోజుల్లో 3.5 సంవత్సరాలే కాదు, మరొక 5 సంవత్సరాలు కూడా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. రేవంత్ రెడ్డి అన్న గారు కూడా మనం మాట్లాడుకున్న ప్రదేశానికే గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చి ఉన్నారు. వారికి కూడా అంత అవగాహన ఉంది. దయచేసి మీరు 3వ వార్డులో మరియు 5వ వార్డులో 2 చేతి గుర్తుకు ఓటేసి లక్ష్మాపూర్ గ్రామం నుంచే కాంగ్రెస్ పార్టీ గెలుపును మీరందరూ ఖాయం చేస్తారని మరీ ముఖ్యంగా మహిళా మనులు ఆలోచించుకోవాలి. ఈరోజు మహిళలకు అవకాశం వచ్చింది. చదువుకున్న వారికి మాట్లాడే వారికే మీరు అవకాశం ఇవ్వాలి, పట్టం కట్టాలి, ఇండ్లలో కూడా చెప్పుకోవాలి. రానున్న రోజుల్లో ఏ పని జరిగినా విమల గారు కానీ శ్రీవాణి గారు కానీ అందరూ ముందుంటారు. వారికి మేము మా పార్టీ నాయకులం ఎల్లవేళలా మీ అందరికీ సహకారం ఉంటాము. ఒక్క అవకాశం ఇవ్వండి, మీ పాదం పైన సేవకునిలాగా పనిచేస్తాను. ఉప సర్పంచ్ అన్నప్పుడు కూడా నేను ఏ ఇంటి దగ్గర డబ్బులు తీసుకోలేదు, ఎక్కడ కమిషన్లు తీసుకోలేదు, ఎక్కడ మాఫియా చేయలేదు. రేపొద్దున మున్సిపాలిటీ అయింది. ఇది ఒక ఇసుక లారీ మీ ఇంటి ముందు దిగితే వస్తారు, ఇప్పుడు 5,000 ఇస్తారు, పక్కకు సుండ పెడతారు, 50,000 మాట్లాడతారు. దయతో మీ పాదాల దగ్గర ఉండి నేను మీకు సేవ చేస్తాను. మీకు ఇప్పుడు డబ్బులు ఇచ్చేవాళ్ళు మీ ఇంటి దగ్గర ఉసుక దిగినా ఏ దిగినా డబ్బులు వసూలు చేస్తారు. దయచేసి చేయి గుర్తుకు ఓటేయాలని కోరుకుంటున్నాం. జై కాంగ్రెస్, చేతి గుర్తుకే. ధన్యవాదాలు.